చేపల పులుసు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది నెల్లూరు చేపల పులుసు అండి. ఎక్కువ ఆడంబరాలు ఏం లేకుండా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఒక మామిడికాయ అలానే ఒక కొన్ని పొడులతో ఈ కర్రీ ఎంత టేస్ట్ ఇస్తుందంటే మీరు ఊహించలేరండి, అంత బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటమ్మ పొలుగు రుచులు. అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను మీకోసము ఆ నెల్లూరు చేపల పులుసుని సింపుల్గా మేము ఎలా చేసుకుంటామో నేను చూపించబోతున్నానండి. ఈ రెసిపీ మనం నార్మల్తో అయితే అమ్మ చేసే ఈ టేస్ట్ అయితే మా రిలేటివ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, అది పనిగా అడిగి మరీ చేయించుకొని తీసుకెళ్తూ ఉంటారు. సో అంత మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోకుండా ఉండగలమా? సో అందుకే అమ్మని అడిగి ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవడానికి తీసుకొచ్చేసాను. సో ఇంకెందుకంటే ఆలస్యం, మీరు వెంటనే ఈ వీడియో లైక్ చేసుకొని సేవ్ చేసి పెట్టేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునేసి మన ఫ్యామిలీకి వచ్చేసేయండి. స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. దీనికోసం నేను ఇక్కడ మా నెల్లూరు సైడ్ దొరికేటటువంటి ఎర్రగండి, కాగిగండి అనే చేపలు దొరుకుతాయండి ఇక్కడ. సో అందులో ఎర్రగండి తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 కేజీ పడే చేప అండి ఇది. బాగా వాళ్ళు నీట్గా వాష్ చేసిందే కాకుండా నేను కూడా కుండకేసి నీట్గా కడిగేసేసాను, మొత్తం పైన అంతా కూడా నలుపంత పోయేదాకా. సో దాంట్లో ఇప్పుడు నేనేంటంటే ఒక 1/4 స్పూను సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసేసుకునేసి 1.5 స్పూను కారం వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసేసి ముక్కకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసేసుకునేసి కోట్ చేస్తాను దీనికి. సో ఇదంతా వేయాల్సిన అవసరం లేదు కదా అని మీరు అనొచ్చు. బట్ ఇప్పుడు ఒకవేళ మనం కొద్దిగా లేట్ అయింది అనుకోండి చేపల కర్రీ, ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుంటూ స్టిల్ మనం ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే చేప అనేది గట్టిగా ఉంటుందండి, ముక్క కూడాను. ఈ లోపల ఈ ఫ్లేవర్స్ కూడా కొద్దిగా ముక్కకు పట్టి వెన్నె తినే వాళ్ళకు కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా కొద్దిగా బాగానే ఉంటుంది కాబట్టి సో నేను ఇలా వేసి పెడతాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా చేపలు వేసుకున్నా నో ఇష్యూ అండి. సో ఇలా చేసుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. మనకు అలానే ఒక పెద్ద సైజు ఉండే 2 ఆనియన్స్ కావాలండి. ఎర్రగడ్డలు ఎంత తీసుకుంటే చేపల కూర అనేది అంత బాగుంటుంది. అలానే 3 మీడియం సైజ్ కంటే పెద్ద సైజు టొమాటోస్, ఒక మామిడికాయ తీసుకోండి పెద్ద సైజుది. ఎందుకంటే మన నెల్లూరు చేపల పులుసులో మెయిన్ అంటే మామిడికాయే. అలానే ఒక 4-5 పచ్చిమిర్చి చిలుకలు తీసుకుంటే ఫ్లేవర్ అంతా కూడా లాక్కొని చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి తినేదానికి కూడాను. అలానే మనకు కరివేపాకు కూడా కావాలి. కరివేపాకు అనేది చేపల కూరలో ఫస్ట్ అండ్ బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి, అది ఖచ్చితంగా ఉండాలి. కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అది కూడా తీసి పెట్టేసుకోండి. అలానే నేను చెప్పాను కదండి మీకు, ఈ చేపల కూరలో సింపుల్గా ఒక పొడి వేసుకుంటాము, దానివల్లే ఫ్లేవర్ అంతా కూడా ఉంటుందని. అదే అండి, దానికోసం మనకి ఇక్కడ ధనియాల పొడి కావాలి. దానికోసం 1.5 స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. అలానే 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక 1/4 స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకున్నాను. ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ధనియాలు లేకుంటే మటుకు ధనియాల పొడి వాడండి, లేదంటే ధనియాలే మీరు ప్రిఫర్ చేయండి. 2 స్పూన్లు తీసుకోండి. అలానే మనకు చింతపండు కావాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. ఇది ఎక్కువ వద్దు అనుకోవద్దు, కరెక్ట్గా సరిపోద్దండి. నేను తీసుకున్న 1/4 కేజీ అండి, 800 గ్రాముల ఆ ఫిష్కి ఇది సరిపోద్ది. సో క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే చేతితో మెజర్ చేస్తే ఒక పెద్ద బత్తాయికాయ ఉంటుంది కదా, అంత సైజు చింతపండు తీసేసుకునేసి నీట్గా వాటర్ పోసేసుకునేసి నానబెట్టేసేయండి. దీన్ని మనం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టేసి దాంట్లో ఏంటంటే మనము జస్ట్ పిండేసుకునేసి మొత్తాన్ని మనం కలుపుకునేసి దీని నుంచి మనం జ్యూస్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా? సో అది రెడీ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మీరు ప్యాన్ తీసేసుకునేసి ఆయిల్ వేయకుండానే మెంతులు, జీలకర్ర, ఒకవేళ ధనియాలు కానీ తీసుకుంటే ధనియాలు కూడా వేసేసుకునేసి అందులోంచి మంచి ఫ్లేవర్ మంచిగా ఈ జీలకర్ర చిటపటం అనేంత వరకు, మెంతులు బ్రౌన్గా వేగేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. దూరగా ఫ్రై చేసుకోవాలి, మాడబెట్టుకోకుండా. సో వీటిని ఇంకా మనం చల్లారనిచ్చి మిక్స్ వేసుకోవచ్చు, లేదంటే రోట్లో వేసుకొని దంచేసుకోవాలి. సో నేను ఇక్కడ రోట్లో వేసేసుకునేసి ముందు ఇవన్నీ కూడా పొడి చేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకునేసి దంచుకునేసి లాస్ట్లో ఇవి ఉన్నాయి కదా వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒక కచ్చపచ్చగా దంచేసుకుంటాను. ఈ క్లిప్ మిస్ అయ్యిందండి, సారీ ఫర్ దట్, ఏమనుకోవద్దు. ఇప్పుడు ముందుగా ఒక కుండ తీసుకోండి. వెడల్పాటి కుండ అయితే ఇంకా బెటర్ అండి. ఏదైనా ఫస్ట్ కుండ అయితే ప్రిఫర్ చేయండి మీరు, చేపల కూరకి చాలా బాగుంటుంది. సో చేపల కూరలో ఇప్పుడు ఫస్ట్ కుండ కాగిన తర్వాత అందులో మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకునేసి, చేపల కూరకు ఆయిల్ ఎక్కువ పడుద్ది, అందులో పోపు దినుసులు వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా చిటపటమన్నాక ఇందులో మనము కొద్దిగా సన్నగా కాకుండా కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అది ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. సో ఇవి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులోనే మనము ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుంటే ఎర్రగడ్డలు అనేవి త్వరగా మగ్గడమే కాకుండా బాగా మంచి ఫ్లేవర్ కూడా అంతా కూడా పీల్చుకొని బాగుంటుంది అనేసి వేస్తాము. సో అది కూడా వేసేసుకునేసి జస్ట్ కొద్దిగా అవి మెత్తపడాలండి, అంతవరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి
ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు కొద్దిగా సన్నగా కట్ చేసుకునేసి వాటర్ వేయకుండానే మనం దీన్ని ఈ ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలండి. మొత్తము టొమాటో ఆనియన్స్ మొత్తం కూడా బాగా సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా రావాలి. సో అంతవరకు వేసుకున్న తర్వాత మనం ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక 1.5 స్పూను చేపల మ్యారినేట్లో వేసేసాను కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకొక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చండి. చేపల కూరలో కొద్దిగా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కారం కూడా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కారం అనిపించదు. సో ఇలాగ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ కారాన్ని కూడా కాసేపు వేగనిచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు అలానే ఒక 250 ml వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో అలా వేసేసుకొని ఇది మొత్తం కూడా మనకు బాగా బబుల్స్ వచ్చేంత వరకు వీటిని ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఉడకనివ్వాలి మనము. సో ఇలాగా వన్స్ ఇదంతా కూడా బాగా ఓవర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు యాడ్ చేసుకోవాలి. చేపలు వేసేసిన తర్వాత మనం ఇంకా గెరిట యూజ్ చేయకూడదండి. సో చేపల కూర అసలు ఫస్ట్ స్పాయిల్ అవడానికి కారణం మనం గెరిట యూజ్ చేయడం. నేను చూపిస్తున్నాను కదా, ఈ మెథడ్లోనే మనం ఇంక నుంచి దీన్ని కలుపుకోవాల్సి వస్తుంది. మీరు ఏం వేసినా కూడా జస్ట్ ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఇలాగా ముందు ఒకసారి ఇలా కలిపి పెట్టేసుకునేసి మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. ఒక 5 minutes తర్వాత బాగా ఇలాగా సలసలగా ఆగుతూ ఉంటుంది కదా పులుసు అనేది. ఆ టైంలో మామిడికాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి వచ్చేసి నేను చూపిస్తానని ఇలా ఒక సన్నగా మధ్యలోకి చీలికలాగా చిన్న ఘాటు పెట్టుకొని చాలు, వాటిని విడదీయాల్సిన అవసరం లేదు. అప్పుడే మనకు అది మంచిగా పులుపు కారం ఉప్పు అన్నీ కూడా తీసుకొని బాగుంటుంది. సో ఇప్పుడు వేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కూడా ఇంకొకసారి కలిపేసేసుకునేసి సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలాగా ప్రతి 5 minutesకి ఒకసారి మూత తీసుకొని అడగంటకుండా చూసుకోండి. ఇందాక మనం ఇంకొక 5 minutes ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు, ఈ మెంతులు అలానే జీలకర్ర పొడి ఉంది కదా, అందులో వెల్లుల్లి వేసింది, ఈ పొడి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా పచ్చికరివేపాకు కూడా యాడ్ చేసుకునేసి మళ్ళీ ఒకసారి సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కలపాలండి. సో ఇప్పటికి మనము 3 to 4 times అయినా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనకు ఆల్మోస్ట్ ఈ కర్రీ ఉడకడానికి చేప బాగా ఉడికి పులుసు అనేది చిక్కపడడానికి నాకు 20 నిమిషాలు పట్టిందండి. సో ఇలాగ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ, మీకు గ్రేవీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ నీళ్ళగా ఉండకూడదండి. నేను చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి. 20 minutesకి మీకు మనం వేసిన వాటర్ అవన్నీ కూడా బాగా పులుసు లాగేసుకుని ముక్కలు కూడా అన్నీ కూడా ఉడికి మీకు మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకి ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదండి, అంతేనో మన చేపల కూర చాలా ఈజీ అండి. మనం ఏదో నిల్వ చేపల పులుసు అంటే అదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాము. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి ఇంకేం కూడా వేయలేదు. సింపుల్గా మనం నార్మల్గానే చింతపండు పులుసు ఉప్పు కారం వేసేసుకొని జస్ట్ సింపుల్గా మనం వేసిన మసాలా వచ్చేసి ఆ పౌడర్ వచ్చేసి దాంట్లోనే ఈ ఫ్లేవర్ అంతా ఉంటుందండి. అందులో మామిడికాయ ముక్క కూడా మెయిన్ ఇంగ్రీడియంట్. సో మీరు ఇప్పుడు కాబట్టి ఇప్పుడైనా తినేసేయచ్చు చేసుకున్న వెంటనే. బట్ ఫిష్ కర్రీ అనేది ఎప్పటికైనా నెక్స్ట్ డేకే బాగుంటుందండి. సో దీన్ని మనం కనుక ఒక నైట్ అంతా కానీ అలానే వదిలేసామంటే, నేను చేసింది కూడా నైటే అందుకే కోసమే. సో నెక్స్ట్ డే కల్లా మీరు చూడొచ్చు ఆయిల్ మొత్తం పైకి తేలి మొత్తం కూడా చాలా వరకు చిక్కబట్టదండి. టెక్స్చర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. సో చాలా చిక్కగా వచ్చింది. అందుకే నేను చెప్పాను మరీ నీళ్ళగా ఉండకూడదు అలా అని చెప్పి గ్రేవీలా కూడా ఉండకూడదు. అదే ఆల్మోస్ట్గా చిక్కబడిపోద్ది వన్స్ అది ఓవర్ నైట్ ఉంచితే అని. సో ఇంతే అండి. ఇంకా మనము వేడి అన్నంలో వేసేసుకునేసి వేడన్నంలో కావచ్చు చల్లన్నంలో కావచ్చు ఈ చేపల కూర తర్వాత రోజుకైతే సూపర్ ఉంటుందండి. ఆ మామిడికాయ ముక్క అలానే పచ్చిమిర్చి కొద్దిగా పులుసు కలుపుకొని అన్నంలో కనుక కలిపి పెట్టుకొని తింటే అసలు అయితే అదిరిపోద్దండి. మీరు చూడొచ్చు ముక్క కూడా మనం చూపించిన 20 minutesలోనే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో ఫ్లేవర్స్ అయితే సూపర్ ఉన్నాయండి. నేను చెప్తున్నాను కదా, మీరైతే తప్పకుండా ట్రై చేసేయండి. ఇంత సింపుల్ కర్రీ పెట్టుకొని ఇంకా ఎందుకండి ఆలస్యం, వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకునేసి మా నెల్లూరు చేపల పులుసు మీరు కూడా టేస్ట్ చేసేయండి. మీరు కనుక ట్రై చేస్తే అసలు ఆ టేస్ట్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. సో చేస్తారు కదా, అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.